చాట్ను భద్రపరిచి 2025 సంవత్సరంలో 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెలలోనికి మొదటి ఆదివారపు ఆరాధనకు, అలాగే త్రిత్వం తర్వాత 3వ ఆదివారంలోనికి బల్లారాధనలోనికి మనందరినీ నడిపించినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి, బలను సమీపించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. త్రిత్వం తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే పరలోకములో సంతోషం. పరలోకంలో సంతోషం. మా అందరు ఇక్కడికి వచ్చారా? అయిపోయే పనులన్నీ. దేవునికి స్తోత్రం. అందరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉండండి. ఈరోజు అంశం ఏంటంటే పరలోకంలో సంతోషం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. పరలోకంలో సంతోషం ఏంటి? పరలోకంలో సంతోషము అనగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు చదువుకున్న లేఖన భాగాల్లో యేసుప్రభు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ కలుగుతుందంటే సంతోషం? పరలోకములో సంతోషం. పరలోకంలో ఎవరికి కలుగుతుంది సంతోషం? పరలోకమందున్న ఆ గణం ఏంటి, లేకపోతే పరలోకములో ఎవరున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మన తండ్రి, మన పరమ తండ్రి పరలోకమందు నివాసము ఉన్నాడు. ఆయనకు కలుగుతుందట సంతోషం. ఎవరి విషయమైతే మారు మనస్సు పొందిన ఒక పాపి విషయమై పరలోకములో అత్యధికముగా సంతోషం కలుగుతుందట. అయితే ఈ మాట చెప్పటానికి ముందు యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానము దేని గురించి అని ఆలోచన చేస్తే, తప్పిపోయిన ఒక గొర్రెను గూర్చి యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నాడు. ఈ లోకసువార్త 15వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే 3 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఇందులో కనిపిస్తాయి. దయచేసి ఆ పిల్లల్ని కొంచెం అటు ఇటు వెళ్ళకుండా. అమ్మా, ఎవరి పిల్లలు? దేవునికి స్తోత్రం. ఈ లోకసువార్త 15వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదటిగా చదువుకున్నాం, 1 నుంచి చదువుకున్నాం కదా. మొదటి ఉపమానం ఏంటి? తప్పిపోయిన గొర్రె. రెండో ఉపమానం ఏంటి? తప్పిపోయిన లేదా పోగొట్టుకొనిన నాణెం. మూడో ఉపమానం ఏంటి? తప్పిపోయిన కుమారుడు. ఈ 3 ఉపమానాల్లోనూ ఒకటి ప్రాముఖ్యంగా ఉంది. ఏంటది? 3 ఉపమానాల్లోనూ ఒకటి కామన్గా ఉంది. ఏంటది? కాదు. 3 ఉపమానాల్లో తప్పిపోవడం కామన్గా ఉంది. గమనించలేదా? 3 ఉపమానాల్లో ఏముంది? తప్పిపోవడం అనేది ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం లేదా పోయిన నాణ్యం, మూడోది తప్పిపోయిన కుమారుడు. ఈ మూడింటిలోనూ 3 తప్పిపోవడం జరిగింది. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 3 తప్పిపోయిన అంశాలలో తప్పిపోయిన గొర్రె దగ్గరికి యజమానుడు వెళ్ళాడు, కాపరి వెళ్ళాడు. అవునా? గొర్రె యజమానుడి దగ్గరికి రాలా. వచ్చిందా? గొర్రె కాపరి దగ్గరికి రాలా. కాపరే గొర్రెను వెతుక్కొని వెళ్ళాడు. అవునా? అలాగే తప్పిపోయిన లేదా పోయిన నాణ్యంలో వెతుక్కుంటే ఎవరు వెళ్ళారు? ఆ స్త్రీ. చెప్పాలి, మాట్లాడాలి మీరు.
నిన్న మొన్నటిదాకా ఏం చేశారు మీరు? ఏం చేశారు? ఏమైనా పెద్ద పనులు ఏమైనా చేశారా? అలిసిపోయే పనులు, బలమైన పనులు, అలాంటి పనులు ఏమైనా చేశారా? మరి ఎందుకు అంత దిగాలుగా కూర్చున్నారు? దేవునికి స్తోత్రం. మరి మీరు ఎక్కడ కూర్చున్నట్టు ఉందంటే చర్చిలో ఉన్నట్లేదు, దేవుని దగ్గర ఉన్నట్లేదు. మీరు ఎక్కడ ఎవడో బలవంతంగా మిమ్మల్ని కట్టేసి ఇక్కడ కూర్చోవా అన్నట్టుగా కూర్చోబెట్టినట్టు ఉంది మీకు. లేకపోతే 12-1 గంట దాకా కూర్చుంటే జీతం ఇస్తారు, కూలి ఇస్తారు అన్నట్టుగా కూర్చున్నారు మీరు. ఇష్టంగా, ఆసక్తిగా దేవుడి దగ్గరకు ఆశతో వచ్చిన వారిగా మీరు లేరు. ఎలా ఉన్నారు? చాలా బలహీనంగా, ఎందుకు ఇక్కడికి వచ్చాం అన్నట్టుగా కూర్చున్నారు మీరు. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. ఈ తప్పిపోయిన గొర్రెను వెతుక్కొని యజమానుడు లేదా కాపరి వెళ్ళాడు, కానీ గొర్రె కాపరి దగ్గరికి రావాలి కదా. పోగొట్టుకున్న నాణ్యం విషయంలో స్త్రీ ఆ నాణ్యాన్ని వెతికింది, కానీ ఆ కాయిన్ లేదంటే ఆ నాణ్యము ఆమె చేరిందా? కానీ మూడో విషయంలో, తప్పిపోయిన కుమారుడి విషయంలో, కుమారుడే ఎక్కడికి వచ్చాడు? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక వస్తువు లేదా ఒక జంతువు పోయినప్పుడు యజమానుడు లేదా కాపరి దాన్ని వెతుక్కొని వెళ్ళాడు, కానీ ఒక కుమారుడు తప్పిపోయినప్పుడు మాత్రం ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడే తండ్రిని వెతుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా వెనక్కి రావటమే మారు మనస్సు అని దేవుని వాక్యం చెబుతుంది. అర్థమైంది మీకు? అలా వెనక్కి తిరిగి రావటమే మారు మనస్సు. దాన్నే గ్రీకు భాషలో మెటానోయియా అనే మాటతో చెప్పడం జరిగింది. మెటానోయియా అంటే టర్నింగ్ బ్యాక్ లేదా టర్నింగ్ అవే. మనం వెళ్ళుచున్న తప్పుడు మార్గంలో నుంచి తప్పుకోవటం, వెనక్కి తిరగటమే మారు మనస్సు. కాబట్టి పోయిన ఆ గొర్రె లేదా పోయిన నాణ్యము లేదా తప్పిపోయిన కుమారుడు మళ్ళీ వెనక్కి వచ్చారు, వారి యజమానుల యొద్దకు చేరారు. ఇదే మారు మనస్సు అని ఈరోజు లేఖనం చెప్తుంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనందరము ఎలా ఉన్నామంటే తప్పిపోయిన గొర్రెలా ఉన్నాం, తప్పిపోయిన కుమారుల్లా లేవు. ఎందుకంటే తప్పిపోయిన కుమారులు అయితే ఏమవుతారు? అక్కడ మీరు స్పష్టంగా చదువుతారు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొక్క విలువ తెలుసుకొని ఆ కుమారుడు మళ్ళీ తండ్రి యొక్కకు వచ్చాడు. ఈరోజు చాలా మందికి ఈ బుద్ధి అనేది కలగట్లేదు కాబట్టి, ఈ జ్ఞానం అనేది రావట్లేదు కాబట్టి తిరిగి రానటువంటి గొర్రెల్లా ఉన్నాం. మనం తిరిగి రానటువంటి గొర్రెల్లా ఉన్నాం. అందుకని మనందరం ఎలా ఉన్నామంట? తప్పిపోయిన గొర్రెల్లా ఉన్నాం. అంటే మనల్ని వెతుక్కుని యజమానుడు, అలాగా మన కాపరి అయిన దేవుడే వచ్చాడు. అందుకే ఎవరు దేవుని ఎందుకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, లేదా ప్రత్యేకంగా పాపంలో పడిపోయి ఎటెల్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకనే కాపరే గొర్రె దగ్గరికి వెళ్ళినట్లుగా పరలోకం నుంచి మన ప్రధాన కాపరి యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే మన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు ప్రభువు వారు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో, ఎందుకు నరావతారిగా ఉండవలసి వచ్చిందో. కాబట్టి అందుకని ఆయన అంటాడు, లోకసువార్త 19:10 ఆయన అంటాడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు. ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని, అనగా నశించిపోతున్న మనము, పాపంలో పడిపోయిన మనము, నాశనం వైపు వెళ్ళిపోతున్న మనల్ని రక్షించటానికి మనుష్య కుమారుడు పరలోకము నుండి భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన మనకు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. మనందరినీ సంపాదించటానికి, మనందరినీ వెనక్కి తీసుకెళ్ళటానికి, మనందరినీ పరలోకం చేర్చుకోవటానికి, అనగా దొడ్డిలో చేర్చటానికి, అనగా మన స్వగృహంలో సొంత ఇంటిలో చేర్చటానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు ఆయన ఏ ఒక్క ఆత్మ నాశనం అవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏ ఒక్క పాపి పాడవటానికి, పడిపోవటానికి ఆయన ఒప్పుకోడు. అందుకని ఆయన అంటాడు, నేను పాపులను పిలవవచ్చింది. ఎవరిని? పాపులను, పరిశుద్ధులను కాదు, నేను పాపులను పిలవవచ్చాను. ఎందుకంటే పాపులనే నేను ప్రేమిస్తున్నాను.
చూడండి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధకులను ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా చూసారా, అక్కడ ఆయన వచ్చింది దేనికో ఆ పనే చేస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడట? నేను పాపుల కోసం వచ్చాను కాబట్టి పాపులతోనే ఉంటాను. ఆయనతో ఉన్నవారందరూ సుంకరులు పాపులేనట. పరిశుద్ధులని చెప్పుకుంటున్న ఒక గుంపు ఉంది. ఇది అన్ని చోట్ల ఉంటుంది, అన్ని సంఘాల్లోనూ ఉంటుంది. ఈ గుంపు ఏంటంటే మేము చాలా పరిశుద్ధులం. ఈ గుంపు ఎక్కడైనా ఉంటుంది, ఏ సంఘంలోనైనా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని ఎప్పుడు పాపులుగానే చూస్తారు, వీళ్ళు పరిశుద్ధులుగా ఎంచుకుంటారు. వీళ్ళలో గోల్డ్ కప్పులు ఉంటాయి ఎదుక్కుంటే, కానీ వీళ్ళు చెప్పరు. అవి వీళ్ళ పాపాలు కప్పిపుచ్చుకుంటారు, అవతలుడి పాపాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈ గుంపు యేసుప్రభు వారి కాలంలో కూడా ఉంది. వారేమంటున్నారంటే ఈయనేంటి యూదుడై ఉండి మన జాతి అయి ఉండి పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడు అని ఆయన విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మనస్తత్వాలు కలిగిన మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వారికి సమాధానం చెప్పడానికే ఆయన యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే ఈ తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె కాపరికి ఎంత ప్రాముఖ్యమో చెప్పడానికి ఆయన అంటాడు. అక్కడ 99 గొర్రెలను ఆయన అడవిలో విడిచి ఎక్కడికి వెళ్ళాడు? తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. అంటే తప్పిపోయిన గొర్రె ఎంత ప్రాముఖ్యమో దేవునికి, కాపరికి అక్కడ తెలియజేస్తాడు యేసుప్రభు వారు. ఈరోజు పాపులైన మనందరము, లేక పడిపోయిన మనందరము, తప్పిపోయిన మనందరము దేవునికి ఎంత ప్రాముఖ్యమో ఈ లేఖనం తెలియజేస్తుంది. అందుకనే వచ్చాడు ఆయన, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఐశ్వర్యవంతుడిగా ఉన్నతమైన స్థితిలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుడు మనందరి కోసం అన్ని భాగ్యాలు విడిచిపెట్టేసి దీనునిగా, దరిద్రునిగా, అల్పునిగా ఈ లోకంలోకి వచ్చాడు. అంటే మన మీద ఎంత ప్రేమ ఉంటే, మన మీద ఎంత ప్రేమ ఉంటే చూడండి ఆ స్థితికి వస్తాడు. కాబట్టి గమనించాలి, ఈరోజు మరి తప్పిపోయిన గొర్రెలుగా ఉన్న మనందరము మరలా యజమాని దగ్గరికి లేదా కాపరి దగ్గరికి చేరాలి అని అంటే ఆయన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చాడో, ఈరోజు విశ్వాసులుగా తప్పిపోయిన మనందరం ఆయన బిడ్డలము కనుక మనము బుద్ధి తెచ్చుకొని ఆయన వద్దకు రావాలి, లేదా ఆయన మాటకు అధికారానికి అంగీకరించి ఆయన వద్దకు రావాలి, ఆయన వద్దకు రావాలి. కాబట్టి ఆయన అంటాడు ఒక్క ఆత్మ కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మనం ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం చదివితే యేసుప్రభు వారు అంటాడు, ఈ చిన్న వారిలో 18:14 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 18:14. అమ్మా, ఒక్కడైనను నశించుట పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము కాదు. అంటే గమనించాలి, ఈరోజు ఎంత ఘోర పాపులైనా క్షమించబడటానికి లేకపోతే అవకాశం మళ్ళీ ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, మనం అనుకుంటాం కదా వీడు ఇన్ని పాపాలు చేసినా వీడికి ఏమి రాదేంటి, వీడికి ఏం అవ్వదేంటి అనుకుంటుంటాం మనం. కానీ మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు ఒకటి కాదు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటి కాదు, మన తలాంతులు దేవుని తలాంతులు ఒకటి కాదు. ఆయన ఆలోచనలు తలాంతులు గొప్పవి, ఆకాశమంత ఎత్తైనవి. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏ ఒక్క ఆత్మ నాశనం అవ్వకూడదు. అందుకనే అనేక మందికి ఈరోజు ఘోర పాపులైనా సరే ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ చివరి చరణం పాడాం కదా, ఆ చరణం ఒకసారి పాడండి. పాపీరావా
స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాపికి మరి పాపము ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుందట? పాతాళమే వారి అంతము. అందుకనే ఆ పాతాళంలోనో మరణములోనో ఊపిలోనో రెండవ మరణములోనికో నువ్వు వెళ్ళకూడదని ఆయన ఆతృత పడుతూ ఉన్నాడు. నిన్ను తప్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నిన్ను పిలవటానికి లోకానికి వచ్చాడు. నువ్వే ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యము. నిన్నే ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. నిన్ను ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చుని మనందరినీ ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచాడు ఆయన. అందుకనే మనం ఆయన సొత్తు కాబట్టి మనలో పాపం ఉన్నట్లయితే మనం నాశనం అవుతాం. కాబట్టి తప్పిపోయిన వారంగా ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరికీ కాపరిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. దావీదు భక్తుడు అంటాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, ఆయన మేపు గొర్రెను 100వ కీర్తనలో కూడా అంటాడు, మనము ఆయన మేపు గొర్రెలము. అంటే మనందరము ఆయన మందలో ఉన్నవారము. అయితే ఇలాంటి మందలో నుంచి ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె 99, 100 గొర్రెల మందలో 99 బాగానే ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె ఈరోజు నువ్వే అనే విషయాన్ని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు ఆ ఒక్క గొర్రె నువ్వే అయి ఉన్నావు అని అంటే, ఆ ఒక్క గొర్రెకి బలహీనత ఉంది, 99కి లేవు. ఆ ఒక్క గొర్రెకే బలహీనత ఉంది కదా. 99 గొర్రెలకు లేని బలహీనత ఈ ఒక్క గొర్రెకే ఉంది. అందుకే ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది. ఎప్పుడైనా మీరు గొర్రెల మందని చూసారా? గొర్రెల మందని ఎప్పుడైనా చూసారా? ఒక 100-200 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, దాన్ని వెంబడించి ఇంకో 10 వెళ్తాయి, లేదా 20 వెళ్ళొచ్చు, మందంతా వెళ్ళొచ్చు. కానీ ఈ ఉపమానంలో 100 గొర్రెల మందలో ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెని ఏ గొర్రె వెంబడించలే. దేవునికి స్తోత్రం. అయితే కాపరి కూడా ఆ 99ని వదిలేసి తప్పిపోయిన గొర్రె వెంట పడుతున్నాడు. తప్పిపోయిన గొర్రెనే వెతుక్కుంటున్నాడు. తప్పిపోయిన గొర్రెనే రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఏ ఒక్క ఆత్మ నశించడం ఆయనకి ఏమాత్రమో ఇష్టం లేదు. ఈరోజు బలహీనతలను బట్టి మనలో అనేక మంది తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాం. మనలో ఉన్న దురలవాటో, లేకపోతే ఇంకొకటో తలాంతో, లేకపోతే క్రియో, మాటో మనల్ని దేవునికి దూరంగా చేసి మంద నుంచి తప్పిపోయేలా చేస్తున్నాయి. అందులో నుంచి తప్పిపోయిన మనల్ని ఆయన వెతుకుతున్నాడు. మన కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి మార్గాన్ని సుగమం చేశాడు. ఆయన యొక్కకు వెళ్ళటమే తరువాయి అనే విషయాన్ని ఈరోజు మనకి లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన వాస్తవానికి కాపరి అలాగే గొర్రె, 2 విషయాలు ఆలోచన చేస్తే, తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయింది? ఎందుకు తప్పిపోయి ఉంటుంది అంటారు? తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోయింది అంటారు? మందం చూస్తారు కదా, ఇక్కడ చాలా మంది మందలు తెలుసు, వ్యవసాయం తెలుసు. మరి మీ అందరిలో ఒక ఆలోచన రావాలి, గొర్రె ఎందుకు పక్క వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది అంటే, పచ్చని గడ్డి చూడగానే గొర్రె వెళ్ళిపోయింది, అవునా? వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అలా వెళ్ళిపోయిందంటే దాని ఆశ ఏంటంటే ఆహారం, లేకపోతే దాని దురాశ అవ్వచ్చు కదా. దురాశ ఎక్కువ అవ్వచ్చు. అంటే దాని బలహీనత ఏంటంటే ఆహారం. గొర్రె కాబట్టి బలహీనత ఆహారం. మనిషి అయితే బలహీనత ఏదైనా ఉండొచ్చు, అవునా? ధనం ఉండొచ్చు, లేకపోతే లోకాశలు ఉండొచ్చు, బలహీనతలు అయి ఉండొచ్చు, దురలవాట్లు అయి ఉండొచ్చు. ఏదో ఒకటి మనల్ని పక్కకి లాక్కెళ్తుంది కదా. ఈ 100 గొర్రెల్లో ఆ ఒక్క గొర్రె ఏ బలహీనత కలిగి ఉందట? ఆహార బలహీనత, లేదంటే ఆ గడ్డిని మైదానాన్ని చూసి ఇక్కడ చాలా చక్కని ఆహారం ఉందని పక్కకి వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు మనలో కూడా చాలా మంది బలహీనతలను బట్టి, వ్యసనాలను బట్టి, తలాంతులను బట్టి, క్రియలను బట్టి, మాటలను బట్టి మనము తప్పిపోతున్నాం. గొర్రెల వలె తప్పిపోతున్నాం. అలా తప్పిపోతున్న మనము
తిరిగి మరలా రావట్లా. గొర్రె ఆ బలహీనత అవ్వచ్చు. రెండోది ఇంకొక బలహీనత కూడా ఉండొచ్చు గొర్రెకి. ఏంటంటే ఈ 99 కంటే నేనే గొప్పదాన్ని అనుకుని ఉండొచ్చు గొర్రె. ఈ 99 కంటే నేనే గొప్పదాన్ని, నాకే తెలివి జ్ఞానం ఉంది అని అనుకుని ఉండొచ్చు. లేకపోతే వీటన్నిటికీ 99 గొర్రెల కంటే ఎక్కువ ఆహారం నాకే కావాలి, అత్యాస. వీటికి దక్కనిది నాకు దక్కాలి అనే అత్యాస. విశ్వాసంలో ఎంతమందికి ఉంటుంది ఇలాంటిది? చాలా మందికి ఇలాంటి అత్యాస, అతిశయం, అహం చాలా ఉన్నాయి విశ్వాసంలో. ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను, యేసు ప్రభువు కాలంలో కూడా గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే వారి అతిశయం ఏంటంటే, వారి అహం ఏంటంటే, మేము పరిసయ్యులము, మేము జ్ఞానులము, మాకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు మమ్మల్ని, మేము ప్రత్యేకం, మేము గొప్పవారం అనే ఒక అతిశయం, అహం వారిలో ఉంది. చాలా మంది మనలో కూడా ఇలాంటి అహంతో బతుకుతున్న వారు చాలా మంది ఉంటారు. అది ఏ అహమైనా అవ్వచ్చు. డబ్బు అహం అవ్వచ్చు, లేకపోతే కులం అహం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగమో పేరు ప్రఖ్యాతులను బట్టో వచ్చే అహం అవ్వచ్చు, అహంకారం అవ్వచ్చు. ఏదో ఒక రకంగా మనల్ని ప్రత్యేకపరుచుకుంటాం, గొప్పవారని చెప్పుకుంటాం, మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటాం, గణపరుచుకుంటాం, పొగుడించుకుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనలో ఉన్న అహంకారం, అతిశయం. నాకే ఉంది, నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు, లేదు అనే అహం మనలో ఉంటుంది. గొర్రెలో కూడా ఈ 99కి దక్కనిది నాకు దక్కాలి, ఈ 99కి ఉన్న బలహీనత, 99కి లేని బలహీనత ఈ గొర్రెకు ఉంది. కాబట్టి విశ్వాసులుగా మనం కూడా ఏదో ఒక బలహీనతతో బాధపడుతుంటాం. కాబట్టి ఆ బలహీనత నుంచి విడుదల పొందడానికి కాపరి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి గొర్రెలో ఉన్న బలహీనతను బట్టి గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన ఆ గొర్రె కోసం కాపరి ఏం చేస్తున్నాడట? దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఫస్ట్. చూడండి, అక్కడ చదవండి. ఒక మనుష్యునికి 100 గొర్రెలు, వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెళ్ళడా? గమనించారా? చాలు. ఒక మనిషినికి 100 గొర్రెలు ఉంటాక అందులో ఒకటి తప్పిపోతే అతడు ఏం చేశాడట? ఈ 99 గొర్రెలను ఎక్కడ వదిలేడు? దొడ్డిలో విడిచిపెట్టల, ఇంటి దగ్గరికి చేర్చి పెట్టల. ఎక్కడ వదిలేసి వెళ్ళాడు? అడవిలోనే వదిలేసి వెళ్ళాడంటే దాని అర్థం ఏంటంటే ఈ 99 గొర్రెలకు ఏ బలహీనత లేదు. దేవునికి స్తోత్రం. కానీ ఆ ఒక్క గొర్రెకే బలహీనత ఉంది. అందుకనే ఇప్పుడు అడవిలో అనే ప్రత్యేకంగా అక్కడ మాట రాయబడి ఉంది. అడవిలో ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయిందండి. 99లో గొర్రెలు, ఎన్నో గొర్రెలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గొర్రెలు వెతుక్కుని వెళ్ళేసరికి ఇంకో 2 గొర్రెలు పక్కకి వెళ్ళిపోయి అనుకోండి, అవి వెతికెళ్ళేలోపు ఇంకో కొన్ని గొర్రెలు వెళ్ళిపోవచ్చు. కానీ 99 గొర్రెలను అడవిలోనే వదిలి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? అవి తప్పిపోవు, ఎందుకంటే వాటికి ఏ బలహీనత లేదు. అందుకే అక్కడ కింద అంటాడు, మారు మనస్సు అక్కరలేని 99 మంది విషయంలో కలిగే సంతోషం కంటే మారు మనసు అవసరమైన ఒక్క పాపి విషయంలో ఎక్కువ సంతోషం. ఎందుకంటే ఈ 99 గొర్రెలకు లేదా 99 మందికి మారు మనస్సు అనేది అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ రిపెంటెడ్. వారు మారు మనస్సు పొందారు. వారు ఏ బలహీనతకు లోనే లేరు. కాబట్టి వారిని ఎక్కడొదినా వారి విశ్వాసంలో, వారి నిరీక్షణలో వారు ఉంటారు. కాబట్టి గమనించండి, 99లో చేరిన వారిగా ఉంటామా, తప్పిపోయిన ఒక్క గొర్రెగా మనం ఉంటున్నామా అన్నది ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన బలహీనతలను బట్టి ఏదో ఒక రకంగా మనం తప్పిపోతున్నాం. కనుక మరి 99 గొర్రెలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిన కాపరి ఏం చేశాడంటే ప్రయాస, దానికోసం వెతుకులాడాడు. ఎక్కడ పడిపోయిందో తెలియదు కదా, మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. కాబట్టి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అన్వేషించి దాన్ని కనుక్కుంటాడు. అయితే కాపరి చేసిన పని ఏంటంటే ఇప్పుడు గొర్రె ఒక పెద్ద గొయ్యిలోనో
కాపరి ఏం చేస్తాడు? కాపరి కూడా ఆ గొర్రె కోసం ఆ గొయ్యిలోనికి లోయలోనికి దిగాల. అంటే మీరు గమనించండి, ఈరోజు పడిపోయిన నీ కోసం నా కోసం, పాపంగా మారిన మన కోసం ఆయన కూడా పాపి అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన కూడా పాపము బరువు మొయ్యాల్సి వచ్చింది. ఆయన పరలోకాన్ని విడిచి నరావతారిగా మారాల్సి వచ్చింది. నీ కోసం మన కోసం మన పాప భారం ఎత్తుకోవాల్సి వచ్చింది, మొయ్యాల్సి వచ్చింది, రక్తం కార్చాల్సి వచ్చింది. అంటే నువ్వెంత దిగజారిపోయావో అంత కింద స్థాయికి ఆయన కూడా రావాల్సి వచ్చింది నీ కోసం. ఇది నిజమైన దేవుడి యొక్క లక్షణం. నిజమైన దేవుడిగా ఆయన మనందరి కోసం ఆయన స్థితిగతులను విడిచిపెట్టి మనం ఎంత దిగజారిపోయామో అంత కిందకి మన దాకా ఆయన వచ్చాడు. పాండవ్ అంటే ఆయన పరము నుంచి కిందకి దిగి వచ్చాడు. ఎంత కిందకి దిగాడో చూడదు, ఎంత కిందకి దిగి వచ్చాడో చూడదు. కాబట్టి అలాగ మనందరినీ పాపం నుండి, పడిపోయిన స్థితి నుండి రప్పించడానికి, తప్పించడానికి, చేర్చుకోవడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. అందుకే ఈరోజు ఆయన పెట్టిన ప్రాణము, ఆయన చేసిన శిలువ యాగము మనందరికి, తప్పిపోయిన మనందరినీ రక్షించడానికే. ఆ గొర్రె విషయంలో కాపరికి సంతోషం ఎలా కలిగిందో మనందరి విషయంలో, ఒకవేళ నిజంగా మనము కూడా తప్పిపోయిన స్థితిలో నుండి ఆయన దగ్గరకు చేర్చబడిన స్థితిలో ఉన్నట్లయితే మనం కూడా ఖచ్చితంగా దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తాం. పరలోకంలో సంతోషాన్ని కలుగు చేస్తాం. ఒకవేళ దేవునికి విచారం కలుగు చేసే వారిగా మనం ఉన్నట్లయితే ఇంకా మనం తప్పిపోయిన వారమే, ఇంకా మనము తప్పిపోయిన కుమారుల వంటి వారమే, కుమార్తెల వంటి వారమే, తప్పిపోయిన గొర్రెల వంటి వారమే. మనం ఇంకా దేవుని మందలో చేరలేదు, మనం ఇంకా దేవుని దొడ్డిలో చేరలేదు, దేవుని గుంపులో మనం చేరని వారముగా ఇంకా ఉన్నట్లే. అంటే మన బలహీనతలను బట్టి ఇంకా మనం తప్పిపోతూ ఉన్నాం, దూరమైపోతూ ఉన్నాం అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి గమనించండి, మనము ఆయన యొద్దకు తిరిగి వస్తేట మన పాపాలను బట్టి మనం పారిపోతే, ఒకవేళ మన పాపాలను బట్టి తప్పిపోతే, తండ్రి యొద్దకు వచ్చిన కుమారుడిని ఎలాగైతే చేర్చుకున్నాడో, శిక్షించడు, దూషించడు, ఆయన హత్తుకుంటాడు, చేర్చుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడట. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కాపరి లేదా గొర్రెను గురించి ఆయన చక్కని ఉపమానాన్ని ప్రవక్త ద్వారా తెలియజేశాడు. చూద్దాం. 34వ అధ్యాయం హెస్కేలు గ్రంథం 11వ వచనం చదువు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మా ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. అమ్మా చెదిరిపోయినప్పుడట కాపరులు వాటిని వెతకనట్లు నేను నా గొర్రెలను వెతికి ఎక్కడెక్కడికి చెదిరిపోయేవన్నింటినీ తప్పించి చాలండి వాటిని తీసుకొస్తాడట మళ్ళీ దేవుడు. ఈరోజు సర్వమానవాళికి ఆయన కాపరిగా ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి మన దేవుడు. అందుకనే సర్వమానవాళి కోసము ఆయన కాపరిగా ఉన్నాడు కనుక అందరినీ తప్పిపోయి చెదిరిపోయిన వారందరినీ వెతకి తీసుకొచ్చి ఆయన చేరుస్తాడట ఇక్కడికి. అలాంటి కాపరి చేతి కింద ఉండాలి మనం. అలాంటి కాపరత్వంలో మనం ఉండాలి. అలాంటి కాపరి అధికారము కింద మనం ఉండాలి. అయినా మనము మన సొంత అధికారాన్నే ఒప్పుకుంటాం, మన సొంత ఆలోచనలనే వెంబడిస్తాం. ఎందుకనంటే మనం ఇంకా తప్పిపోయిన వారముగానే ఉన్నాం. కాబట్టి కాపరికి సంతోషం కలిగించే గొర్రెగా, పోయిన నాణ్యము దొరికినప్పుడు స్త్రీకి కలిగిన సంతోషం ఎలా ఉంటుందో అలాంటి సంతోషం, తండ్రి వద్దకు తిరిగి వచ్చిన కుమారుని చూసి తండ్రికి కలిగిన సంతోషం. ఈరోజు నువ్వు నేను మన తండ్రి అయిన దేవునికి కలుగు చేసేలా ఉంటున్నామా, లేదా విచారాన్ని కలుగు చేసేవారంగా ఉంటున్నామా అన్నది ఈరోజు మనం ఒకసారి మన జీవితాలను బట్టి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే బలహీనతను బట్టి తప్పిపోయే వారముగా మనం ఉన్నాం. గొర్రెకు ఆహారం బలహీనత అయితే
మనుషులకు అనేక రకాల బలహీనతలు ఉంటాయని నేను ముందే చెప్పాను. ఆకానుకి ఒక బలహీనత ఉంది, అందును బట్టి ఆకాను పడిపోయాడు. బిలాముకు ఒక బలహీనత ఉంది, బిలాము అందును బట్టి పడిపోయాడు. గెహాజీకి ఒక బలహీనత ఉంది, గెహాజీ అందును బట్టి పడిపోయాడు. అననీయ సప్పీరాలకు ఒక బలహీనత ఉంది, అందును బట్టి వారు పడిపోయారు. సౌలుకు ఒక బలహీనత ఉంది, అందును బట్టి సౌలు పడిపోయాడు కదా. సౌలుకి ఏంటి బలహీనత? పదవి, నేను రాజుగా ఉండాలి, నేను తప్ప ఎవడు ఉండకూడదు అనుకున్నాడు, అందుకని సౌలు పడిపోయాడు. అననీయ సప్పీరాలకి ఏ బలహీనత? ధనాశ, ధనాపేక్ష. మా ఆస్తి ఎవరికి ఇవ్వకూడదు, అందరు ఇచ్చేసిన మేము ఇవ్వకూడదు, దాచుకోవాలనుకున్నారు, అందుకని వారు పడిపోయారు. గెహాజీకి కూడా ధనాశే, ఆ డబ్బును బట్టి గెహాజీ. ఇలా అనేక రకాల బలహీనతలు బట్టి మనం పడిపోతూ ఉన్నాం. దావీదుకి ఒక బలహీనత ఉంది, ఆ బలహీనతను బట్టి దావీదు కూడా ఒకసారి పడిపోయాడు కదా. అలాగా ఏదో ఒక బలహీనత మనలో ఉంటుంది ఈ రోజుకి కూడా. ఆ బలహీనతను కనుక్కొని దాన్ని తీసివేయాలి. తీసివేయకపోతే ఇప్పుడు కాపరి గొర్రెని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. అదే హెస్కేల్ గ్రంథం 34 ఇంటికి వెళ్ళి మీరు చదవండి. కాపర్లు ఏం చేయాలో అక్కడ తెలియజేస్తాడు. కాపరు ఏం చేస్తాడో, ఏం చేయగలడో, గొర్రెని ఎలా బలపరుస్తాడో అక్కడ చెప్తాడు. కాబట్టి మన బలహీనతలను బట్టి మనము పడిపోతున్నాము, తప్పిపోతున్నాము. తప్పిపోయిన గొర్రెల వలె మనం ఉంటున్నామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన బలహీనతలు ఏంటో మనం గుర్తించి ఆ బలహీనతలను మనం బాగు చేసుకోవాలి, బలాలుగా మార్చుకోవాలి. శోధనలో పడకూడదు, శోధన నుంచి తప్పించుకోవాలంటే కాపరి సహాయం ఉండాలి. దావీదు అంటాడు కదా 23వ సంకీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎక్కడ కూర్చోబెడతాడు, ఎక్కడ పరుండి పెడతాడట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేసి శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుంది. గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయము నాకు. అసలు గొర్రెకి ధైర్యం ఉంటుందా చెప్పండి మీరు? ధైర్యం ఉంటే గొర్రెను మనం ఎందుకు తింటాం? అవునా? గొర్రెను మనం ఎందుకు తింటాం? గొర్రె ధైర్యంగా ఉంటుందంటారా? నువ్వు దగ్గరికి వెళ్తే నీ మీద తిరగబడద్దా? అదే పుల్లో సింహాలను తినండి, తింటారా? వేటాడేవాడు ఎవడు ఉంటాడు? గొర్రె అమాయకంగా ఉంటుంది కాబట్టి, గొర్రె సాధు జంతువు కాబట్టి, గొర్రె తిరగబడదు కాబట్టి మనం గొర్రెను ఆహారంగా అది వేరే విషయం పక్కన పెడితే, గొర్రె ప్రమాద స్థితిలో బలంగా పోరాడేసే జంతువేం కాదు. అయితే దావీదు విశ్వాసిని గొర్రెగా, కాపరిని దేవుణ్ణి కాపరిగా పోలుస్తూ కీర్తన రాశాడు, 23వ కీర్తన. అయితే ఇప్పుడు గొర్రెగా ఉన్న దావీదు ఏమంటాడంటే, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నా యొక్కకు రాదు అని అంటూ, ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచుతాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, కాపరిని బట్టే కదా గొర్రెకి ధైర్యం, అవునా కాదా? కాపరిని బట్టే కదా, కాపరిని చూసుకునే కదా అవి అక్కడికి వెళ్తాయి, ఇక్కడికి వెళ్తాయి, కొండలెక్కుతాయి, గుట్టలెక్కుతాయి, నీటిలో దిగుతాయి. ఎవరిని బట్టి? కాపరి లేకపోతే భయం, చెదిరిపోతాయి, ప్రాణభయంతో పారిపోతాయి. అందుకని కాపరిని బట్టే కదా ధైర్యం గొర్రెలకి. ఈరోజు విశ్వాసిగా మనము దేవుడిని బట్టి ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవుని కాపరత్వంలో మనం ఒదిగి ఉండాలి. ఒకవేళ దేవుడి కాపరత్వం లేదనుకోండి, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె కోసం ఎందుకు పరిగెత్తుకుంటూ కాపరి వెళ్ళాడు? ఈ 99 గొర్రెలు సురక్షితంగానే ఉన్నాయి. ఆ తప్పిపోయిన గొర్రె ప్రమాదంలో పడుతుంది, అపవాది చేతికి చిక్కుతుంది. చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో అపవాది ఎవరిని మింగుతున్నాడని గర్జించు సింహంలా ఉన్నాడు. విశ్వాసులుగా మనందరం గొర్రెలమైతే అపవాది మనల్ని పాడు చేసి చంపేసే ఒక క్రూర మృగం వంటి వాడు చేతికి చిక్కకూడదు. అందుకే కాపరికి దగ్గరగా ఉండాలి, కాపరత్వంలో ఉండాలి, కాపరి సమక్షంలో ఉండాలి, కాపరి సంరక్షణలో ఉండాలి. నువ్వు ఒకవేళ దాటి వెళ్ళిపోయావా ప్రమాదంలో పడినట్టే, అపవాదికి చిక్కినట్టే. అందుకనే దేవుని వాక్యంలో ఆయన అంటున్నాడు, మనము ఆ కాపరి నుంచి దూరం అవ్వకూడదు. తప్పిపోయిన గొర్రె ప్రమాదంలో ఉందని కాపరి తెలుసు కాబట్టి
ఈరోజు నువ్వు నేను ఏదో ఒక బలహీనతను బట్టి తప్పిపోతున్నామేమో. మనం మరలా దేవుని యొద్దకు, కాపరి యొద్దకు చేరకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. మన బలహీనతలను బట్టి మనం పడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తిరిగి మరలా రావటమే మారు మనసు. నీ బలహీనత తిరిగి దేవుని యొద్దకు వచ్చి బాగు చేసుకోవడమే మారు మనసు. అందుకని దావీదు బెత్షెబతో పాపం చేయగానే తన బలహీనత అర్థమైంది. నేను ఇలాంటి పాపం చేశాను అని తెలుసుకొని దేవుని సన్నిధిలో వచ్చి ఏడుస్తూ పాప క్షమాపణ కోసం ప్రాధేయపడ్డాడు. బాగు చేసుకున్నాడు తన బలహీనతను, సరి చేసుకున్నాడు తన బలహీనతను. ఎవరి దగ్గరికి వెళ్ళి? కాపరి దగ్గరికి వెళ్ళి. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి రారు, దేవుని సన్నిధికి రారు. మన బలహీనతలు ఏంటో తెలుసా? మనకంటే బాగా వాక్యం వినేవాడు ఎవడు ఉండడు. మనకంటే బాగా వాక్యం వినేవాడు ఎప్పుడు ఉండడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్నారా? విన్న వాళ్ళందరూ చేతులెత్తండి, దేవునికి స్తోత్రం. కొంతమంది వినట్లేదని ఒప్పుకుంటున్నారు. వింటున్నారా? వినలేదా? వింటున్నారా? కానీ విన్నా ఉపయోగం ఎందుకు ఉండదు తెలుసా? ఇక్కడ విని అలా బయటికి వెళ్ళాక, నేను మొన్న శుక్రవారం కూడా చెప్పాను మీకు, సంఘ సాంప్రదాయాలు పక్కన పెట్టి వాక్యానుసారమైన జీవితం పక్కన పెట్టి బయటికి వెళ్ళాక బయట జీవితం మామూలుగానే జీవిస్తాము. ఆలయంలో మాత్రం వాక్యం వినేవారిగా, ఆరాధనలో పాలుపొప్పులు పొందేవారిగా ఉంటాం తప్ప బయటికి వెళ్ళాక మళ్ళీ మామూలుగానే మన పాత సాంప్రదాయాలు, లోకానుసారమైన ఆచారాలు మనం వెంబడిస్తూ ఉంటాం. అదే మన బలహీనత. ఆ బలహీనతే నేను దేవుడి దగ్గరకు రానివ్వదు. అదే నిన్ను కాపరి దగ్గరికి చేరనివ్వదు. ఆ బలహీనతను బట్టి మనము పాపంలోనే ఇంకా ఉన్నాం, తప్పిపోయిన వారముగానే ఉన్నాం. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు మీ పితరుల ఆచారాన్ని వెంబడిస్తున్నారు. ఎప్పుడో పూర్వకాలంలో మీ తల్లిదండ్రులు నేర్పించిన ఆ మూఢనమ్మకాలను కూడా ఇంకా మీరు వెంబడిస్తున్నారు. పితరుల పారంపర్య ఆచారాలు వ్యర్థం, దేవుడు యేసుప్రభు అంటాడు. అందుకనే ఆయన అంటాడు, ఆ శిష్యులను కొంతమంది పరిచయాలు అంటారు, మీ శిష్యులు మరి విశ్రాంతి దినమున వెన్నెలను తుంచుతున్నారు. విశ్రాంతి దినమున నువ్వు స్వస్థపరుస్తున్నావు. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చేట? వారి పితరులు నేర్పించారు విశ్రాంతి దినమున పని చేయకూడదు అని. వాస్తవానికి ప్రాణపై స్థితిలో ఉన్నప్పుడు అవసరమే. అందుకని యేసుప్రభు అంటాడు, మనుష్యుల కొరకు విశ్రాంతి దినం కానీ విశ్రాంతి దినం కోసం మనుష్యుడు కాదు అంటాడు. ఆచారాలు నీ మేలు కోసం పెట్టే, అవి నీకు మేలు జరగవంటే తీసి పక్కన పడే. ఉపయోగమే లేదు వాటి వల్ల ఉపయోగమేమీ లేదు. కాబట్టి గమనించండి, మీరు వాక్యం విని వాక్యంలో బలపడపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇంకా పారంపర్య ఆచారాలు వెంబడిస్తారు. వాక్యం చెప్పింది మీరు చేయటానికి ఇష్టపడరు. కాబట్టి మీరు ఇంకా తప్పిపోయిన వారుగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు ఈ లేఖనములో, నీ విషయమే పరలోకంలో సంతోషం కావాలంటే నువ్వేం చేయాలట? మారు మనస్సు, వెనక్కి తిరిగి రావటం, దేవుని యొద్దకు రావటం, దేవుని యొద్దకు చేరటం జరగాలి. అది జరగకపోతే నీ విషయంలో పరలోకంలో సంతోషం ఉండదు. అందుకని ప్రతి పాపికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎంత ఘోర పాపైనా, నరహంతకుడితో సహా దేవుడు అవకాశం ఇస్తాడు. ఎవరైనా సరే దేవుడు ఆహ్వానిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నువ్వు తెలుసుకొని దేవుని యొద్దకు తిరిగి రావటమే మారు మనస్సు. అందుకనే చదువుకున్న పత్రికలో అంటాడు, చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలట? దీన మనస్కులై ఉండు. ఈరోజు చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించరు. సెల్ఫ్ పోస్టింగ్ చాలా మందికి ఉంటుంది. సెల్ఫ్ పోస్టింగ్ అంటే నాకు నేనే, నాకంటే గొప్పవాడు లేడు అని హెచ్చింపు మాటలు మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో అపొస్తలుడైన పేతురు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
విశ్వాసమైన తప్పిపోయిన గొర్రెలుగా ఉన్న మనం, మందలో చేర్చబడిన గొర్రెలుగా ఉన్న మనము ఆయన కాపరి అయిన దేవుని చేతి క్రింద దీన మనసుకులై ఉండాలంట తగిన సమయం వరకు. ఈరోజు మన జీవితాల్లో ఉద్యోగం రాలేదనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, అప్పులు ఉన్నాయనో, లేకపోతే ఇంకొక కష్టం, మన అవసరతలను బట్టో అక్కర్లను బట్టో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము ఆ దేవుని యొక్క నుండి తప్పిపోతూ ఉంటాం. ఎందుకంటే మన ఇబ్బందులను బట్టి దేవుణ్ణి శోధిస్తాం, దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే దేవుని వాక్యం అంటుంది తగిన సమయమున దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు. తగిన సమయం ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటావు ఇదే సమయం, సరైన సమయం అని నువ్వు అనుకుంటావు, కానీ ఇది కాదు ఆయన ఉద్దేశం. అందుకే ఆయన తలాంతులు వేరు, మీ తలాంతులు వేరు. ఆయన ఉద్దేశాలు ప్రణాళికలు వేరు, మీ ఉద్దేశాలు మీ ప్రణాళికలు వేరు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన సరైన సమయానికి కార్యాన్ని చేస్తాడు. గలతీ 4:4 అంటాడు కదా, కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే కరెక్ట్ గా సమయం వచ్చినప్పుడు పంపించాడు దేవుని కుమారుడిని. అలాగే సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలట? తగిన కాలమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దేన మనస్కులై ఉండాలి. గొర్రె కాపరి చేతి కింద ఉన్నంత వరకే క్షేమం, అవునా? కానీ గొర్రె ఎవరు నమ్ముతుందంటే లోకపరంగా ఒక సామెత ఉంది. ఎవరు నమ్ముతుంది? ఒక ఆయన అంటాడు, మనకట మన జీవితాలను మార్చే దేవుడు వద్దట, మా మనుషులు కట మన జీవితాలను మార్చే దేవుడు అక్కర్లేదట. పీపుల్ డోంట్ వాంట్ ఏ గాడ్ హూ కెన్ చేంజ్ దేర్ లైఫ్. అంటే మనుషుల జీవితాలు మార్చే దేవుడు వారికి అక్కర్లా. దే వాంట్ ఏ గాడ్. ఎలాంటి దేవుడు కావాలంటే వారికి అంటే వారు ఏం చేసినా అంగీకరించే దేవుడు కావాలా. ఈరోజు మనుషులందరికీ అంతే కదా కావాలి, మనుషులందరికీ అదే కావాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులైనటువంటి వారికి క్రైస్తవుల్లో వచ్చిన వారు ఎలా ఉన్నారు తెలుసా? క్రైస్తవుల్లో వచ్చిన వారు ఎలా ఉన్నారంటే వారి జీవితాలను మార్చే వాక్యం వద్దాలి, వారు వినాలనుకున్న వాక్యం కావాలి, అవునా కదా? వారికి వినసొంపుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో ముందుగానే చెప్పాడు, కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చే ఉన్నది, దొరద చెవులు. అంటే వాళ్ళకి సంతోషం ఆనందం కలిగించే వాక్యం వినిపించాలి. గుచ్చి 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 నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు పాపిరా నువ్వు పాపివి నువ్వు మారు మారు అని గుచ్చే వాక్యం వద్దు ఎవరికి? క్రైస్తవులకి. లోకానికి ఏం కావాలట? దే డోంట్ వాంట్ ఏ గాడ్ హూ కెన్ చేంజ్ దేర్ లైఫ్. వారి జీవితాలు మార్చే దేవుడు వారికి వద్దు, కానీ వారు ఏం చేసినా అంగీకరించే దేవుడు కావాలి. ఆ దేవుడికి ఒక పేరు ఉందట, ఆ దేవుడి పేరే అపవాది. ఆ దేవుడి పేరు అపవాది. అందుకే అపవాదిని నమ్ముకుంటుంది లోకం. ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు కూడా దాన్నే నమ్ముతారు, బయటికి వెళ్ళి మీరు కూడా దానాచారాలు వెంబడిస్తారు. అందుకని లోకాచారాలు పారంపర ఆచారాలు మీరు వెంబడిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అపవాది మీకు నేర్పిన ఆచారాలు. ఏ దేవుడు మీకు కావాలి అంటే మా జీవితాలు మార్చే దేవుడు మాకు వద్దు, మేమేం చేసినా అంగీకరించే దేవుడు. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? ఈ దేవుడు ఏం చెప్తాడు? నిజమైన దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఏం చెప్తాడంటే నువ్వేం చేసినా తప్పు రైట్ ఎత్తి చూపించేస్తాడు, ఎత్తి చూపిస్తాడు. నువ్వేం చెయ్యాలో అదే చెప్తాడు, ఏది చేయకూడదు అది ఖచ్చితంగా చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళకూడదు చెప్తాడు, ఎలా మాట్లాడాలో చెప్తాడు, ఎలా మాట్లాడకూడదు చెప్తాడు, ఎలా ప్రవర్తించాలో చెప్తాడు, ఎలా ప్రవర్తించకూడదు చెప్తాడు. ఇవన్నీ నీకు నచ్చవు, ఇవన్నీ నువ్వు ఒప్పుకో కదా. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? అపవాది. కాబట్టి అపవాది నీ దేవుడు ఏం చేస్తాడు? ఏం చెప్తాడు? నువ్వు ఏదైనా చేసావు అనుకో, చెయ్యి బాగుంది, చాలా బాగుంది, ఇంకా చెయ్యి పర్లేదు. తాగుతావా? తాగు, తప్పేముంది, అందరూ తాగుతున్నారు, నువ్వు తాగితే తప్పేముంది? ఇదేగా చెప్తాడు అపవాది. వాడేమో అంత తాగితే అందులో కొంచెంగా నువ్వు తాగుతున్నావు, తాగు, తప్పేముంది? ఆడు సిగరెట్ కాల్స్తే నువ్వు కూడా కాల్చు, తప్పేముంది? నీకంటే చిన్నోడాడు, ఆడు 10వ తరగతి ఆడే సిగరెట్ కాలుస్తున్నాడు, నువ్వు డిగ్రీకి వచ్చావు, నువ్వు తాగలేవా? నీకంటే చిన్నోడు కాలుస్తుంటే నీకేంట సిగ్గు, నువ్వు కాల్చు. అపవాది నీ దేవుడు ఏం చెప్తాడు? అప్పుడు నీకు సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకనే నువ్వు ఎలాంటి దేవుడిని వెంబడిస్తావట? నీ జీవితాన్ని మార్చే దేవుడు
నువ్వేం చేసిన అంగీకరించే దేవుడు కావాలి నీకు. ఆ అపవాది అనే ఆ దేవుడు, లోకానుసారమైన దేవుడు, లోకానికి అధిపతి అయిన ఆ దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. అందుకే పాపంలో పడిపోయి ఇంకా నువ్వు తప్పిపోయిన గొర్రెగానే ఉన్నావు, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు, నిన్ను నువ్వు గొప్పడుగా చెప్పుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, గొర్రెగా కాపరి చేతి కింద ఉన్నంతకాలం గొర్రెకి క్షేమమే. ఎప్పుడైతే చేతి కింద దాటి వెళ్ళిపోయావో నువ్వు కసాయివాడిని నమ్ముకున్నట్టే. కసాయివాడు ఎంత నిన్ను మేపినా, ఎంత బాగా చూసుకున్నా, చివరికి నిన్ను చేసేది ఏంటి? నిన్నేం చేస్తాడు? చివరికి నిన్ను నాశనమే చేస్తాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన చేతి కింద దీన మనస్కులు, తగ్గింపు కలిగి ఉండండి, తగ్గించుకోండి. టైం వచ్చినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తాడు. ఎలాగంటే మోషేని లేపినట్టుగా లేపుతాడు. దేవుడికి స్తోత్రం. మోషేని లేపినట్టుగా లేపుతాడు నిన్ను. మోషే ఎవడో తెలియదు, మోషే ఎలాంటి వాడో తెలియదు, ముక్కు ముఖం ఎరగడెవడు. అలాంటి మోషేని ఏం చేశాడు? కోపిష్టి మోషే, బహు కోపిష్టి మోషేని తీసుకెళ్ళి సాత్వికునిగా మార్చేశాడు, తగ్గించుకునేవాడిగా. చూడండి, ఇద్దరు కొట్టుకుంటుంటే కోపం వచ్చి ఒక మనిషిని చంపేసిన మోషే 22 లక్షల మంది ఇశ్రాయేలీయులు నడిపిస్తూ అరణ్యంలో తీసుకెళ్ళాక, ఏ మోషే ఇటు చూడు, మమ్మల్ని ఎక్కడికైనా తెచ్చావు? చంపడానికా? మాంసం లేదు, భోజనం లేదు, నీళ్లు లేవు అని మోషేని ఎంతగా హింసించారంటే, అయినా మోషే తిరిగి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత తను తాను తగ్గింపులో తీసుకెళ్ళాడంటే దేవుడు అలా మార్చాడు. అందుకే మోషేని ఎంత హెచ్చించాడంటే, ఈ మోషే, పారిపోయిన మోషే ఫరో ఎదురు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. రాజులు ఎదురు, అధికారులు ఎదురు మిమ్మల్ని నిలబెడతానని చెప్పాడు. ఎంత ఎత్తుకి హెచ్చించాడు చూసారా? ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నిలబడ్డాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాడిగా, సీనాయి పర్వతంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప భక్తుడిగా మోషే ఉన్నాడు. ఎంత స్థాయికి తీసుకెళ్ళాడు చూడండి. ఎక్కడోడు, ఎలాంటోడు, మరణశాస్త్రంలో చచ్చిపోవలసిన వాడు తప్పించబడ్డాడు. దేవుడు ఎన్నుకుంటే, పిలుచుకుంటే 40 సంవత్సరాలు సాత్వికంగా ఆ మిద్యాను అరణ్యంలో నలిగిపోయాడు. దేవుడి చేత నలపబడ్డాడు. అప్పుడు వచ్చి దేవుని హెచ్చింపు చూశాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి, సీనాయి పర్వతం. దేవునితో సమానంగా సీనాయి పర్వతం మీద ముఖాముఖిగా దేవునితో 40 దినాలు గడిపే ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుడు. తగ్గింపు. దేవుని చేతి కింద అణిగి మణిగుంటే అవసరానికి నిన్ను లేపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను హెచ్చించుకుంటే ఏదో ఒక రోజు నువ్వు అపవాది చేతిలో నాశనం అవ్వాల్సిందే. రెండోది, మనం గమనించినట్లయితే ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన చేతి కింద తగ్గున్నామంటే గొర్రె ఎవరి మీద ఆధారపడుతుంది? ఆహారం కావాలి, గొర్రెలు తెచ్చేసుకుంటుందా? మనం వెళ్ళి తెచ్చుకుంటాం కదా, చికెన్ మటన్ అలాగా. షాప్కి వెళ్ళి తెచ్చేసుకొని వండుకొని తినేస్తామా? నచ్చపోతే బయటికి వెళ్ళి తినేస్తాం కదా, అలా తినేస్తాం మనం. గొర్రె ఎవరి మీద ఆధారపడుతుంది? కాపరి తెచ్చిచ్చే వరకు ఎదురు చూస్తుంది. కాపరి పెట్టాలి, కాపరి మీద ఆధారపడాలి. దెబ్బ తగిలింది, కట్టు ఎవరు కట్టాలి? గాయపడింది, ఎవరు గాయాన్ని మార్పాలి? కాపరి మీద ఆధారపడడం నేర్చుకో. కాపరి మీద ఆధారపడితే కాపరి నిన్ను ఆదరిస్తాడు, ఎత్తుకుంటాడు, హత్తుకుంటాడు. తప్పిపోయిన గొర్రె దెబ్బలు తగిలి పడిపోయిందో, లేకపోతే బలహీన పడిపోయిందో, ఆహారం లేక పడిపోయిందో, మొత్తానికి దాన్ని పట్టుకున్న తర్వాత ఆ కాపరి ఏం చేసాడంట? దాన్ని నడిపించనివ్వట్లా, కష్టపెట్టలే. ఇంకా దాన్ని ఏం చేసాడంటే భుజాల మీదకి ఎత్తుకున్నాడు. గమనించండి, ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిస్తే అబ్రహాము ఏమనుకున్నాడంటే, నా దేవుడు, ఈయన నిజమైన దేవుడు అని నమ్మాడు, విశ్వసించాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ అబ్రహాము దేవుని మాట మీద ఆధారపడి వెళ్ళిపోయాడు. అంతే. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడు ఏమీ ఆలోచించలేదు అబ్రహాము. దేవుని మీద ఆధారపడ్డాడు. విశ్వాసులకు తండ్రి. ఎలాంటి వాడిగా మారాడు? ఎక్కడో ఊరు ప్రాంతంలో ఆ తెరహు, విగ్రహాలు అమ్ముకునే తెరహు కుమారుడిగా, ఒక సామాన్యమైన వాడిగా ఉన్న ఈ అబ్రహాము దేవుని మీద ఆధారపడటం వల్ల ఎంత ఎత్తబడ్డాడట. ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయులకు పరిచయం చేసుకోవాల్సి వస్తే
నీ పితరుల దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి. అంటే ఎంత స్థాయికి హెచ్చించాడు చూడండి అబ్రహాముని. ఆయన మీద ఆధారపడడం నేర్చుకో, నీ సొంత జ్ఞానం మీద కాదు. సామెతలు 3వ అధ్యాయం అంటారు, నీ స్వనీతి నీ స్వబుద్ధి మీద ఆధారపడకో, ఆధారం చేసుకోవద్దు. ఆయన అధికారానికి ఒప్పుకో, అన్నింటిలోనూ ఆయన అధికారానికి ఒప్పుకో. మనం ఒప్పుకుంటామా? మనము బలిసిన గొర్రెలు మనం కదా, 3 పూటల దొరుకుతుంది కాబట్టి బలిసిన గొర్రెలు మన ఊర్లోనే తిరుగుతాం. మనకి తలపోగరు ఎక్కువ, అతిశయం ఎక్కువ, అహం ఎక్కువ. మనం కాపురు మాట అంటే ఎవరి మాట వినం, ఎవరి మాట వినం. అందుకనే మనలాంటి అతిశయం అహం కలిగిన గొర్రెలుగా కాదట అబ్రహాము, మోషే వంటి మనస్తత్వాలు కలిగి ఉండాలి గొర్రెలు, విశ్వాసం. గమనించండి, అబ్రహాంని ఏ స్థాయికి ఎత్తాడంటే విశ్వాసులకు తండ్రి. సంతానమే లేనటువంటి అబ్రహాముకు దేవుడు అంటున్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువులంతా విస్తృతంగా సమృద్ధిగా నేను దీవిస్తాను. అబ్రహాము దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి అని చెప్పుకునే స్థాయికి అబ్రహాం ఎదిగాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. చివరిగా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. నాకు నేను చెప్పాను, నీ జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు, లేకపోతే నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, లేకపోతే నేను ఇంకా పాస్ అవ్వలేదు, లేకపోతే ఇంకా అప్పులు తీరలేదు, నేను ఇంకా ఇల్లు కట్టలేదు. ఇలాంటి చాలా రకాల ఆలోచనలు మీలో ఉంటాయి, బలహీనతలు అవే. కానీ దేవుని మీద ఆధారపడేట నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. హోప్. నిరీక్షణ లేకపోతే విశ్వాసంలో నిలబడలేము. యోబుని చూసారా? యోబు ఎంత బలంగా నిలబడ్డాడో తెలుసా నిరీక్షణలో. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా అసలు మీకు? నిరీక్షణ అంటే ఎదురు చూడడమే కదా సార్ అంటారు. నిరీక్షణ అంటే ఎదురు చూడడమే. కానీ నిరీక్షణ, హోప్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఉంది. ఏంటో తెలుసా? దేర్ ఈస్ నో ప్లేస్ ఫర్ డౌట్. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే సందేహానికి అవకాశం ఉండకూడదు. అది నిరీక్షణ అంటే. మనం ఏం చేస్తాం? వాళ్ళు దీవించాడు దేవుడు, మమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడో. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మా పిల్లలకు అవ్వట్లా. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, మా పిల్లలకు రావట్లా. వాళ్ళ అప్పులు తీరిపోయాయి, మా అప్పులు తీరట్లా. ఇలాంటి సందేహాలతో ఎదురు చూస్తావు నువ్వు. అది నీ నిరీక్షణ. అందుకనే ఆ నిరీక్షణలో ఫలితాలు చూడలేవు. ఎప్పుడు చూస్తావట? దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ డౌట్. సందేహానికి ఏమాత్రమో అవకాశం ఉండకూడదు. అది నిరీక్షణ అంటే. యోబు చూడండి, 3 స్నేహితులు అతనితో అంటున్నారు. 3 స్నేహితులు కూడా అతనికి సందేహం వచ్చేలా మాట్లాడుతున్నారు. లేకపోతే తన భార్య ఏమంటుంది? ఎంత ఆస్తి పోయిందో నువ్వు బతికొండడం ఎందుకు అంటుంది. మరణమైపో, బతకడం దేనికి, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదంటుంది. ఈరోజు ఇలాంటి పోరు పెట్టే భార్యలు చాలా మంది ఉంటారు భర్తలని. ఏమండి? నవ్వట్లేదంటే మీరే ఆ భార్యలు, అవునా కాదా? నవ్వలేదంటే మీలో ఉందా గుణం. అందుకే నమ్ము పాస్టర్ గారు నాలో ఉన్న గుణం ఎంత ఖచ్చితంగా చెప్పేశారు అనుకుని నీకు కంగారు వచ్చింది, అందుకే నవ్వురాలా. అర్థమైందా? అంటే చూడండి, ఎలాంటి భార్యలుండి పక్కన స్నేహితులు లేదా బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మనల్ని పీక్కు తింటున్నా కూడా యోబు ఎలా నిలబడ్డాడంటే నిరీక్షణలో దేవుణ్ణి ఒక్క మాట కూడా అనుమానించలేదు, దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు. అంత స్పష్టంగా నిలబడ్డాడు నిరీక్షణలో. మళ్ళా పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. 2 ఆశీర్వాదం. ముందున్న దానికంటే 2 ఆశీర్వాదం. దేనికో తెలుసా? నిరీక్షణకి, ఎదురు చూపుకి, అనుమానము లేని విశ్వాసానికి ఆశీర్వాదాన్ని పొందాడు. అందుకనే పేతురు అంటాడు, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండండి, అపవాదికి చోటు ఇవ్వద్దు, ఆయన చేతి కింద దీన మనస్కులై ఒదిగి ఉండండి, దీన మనస్కులై ఒదిగి ఉండండి, అప్పుడు మీరు తగిన ఫలం పొందుతారని ఈ లేఖనం ద్వారా పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, తప్పిపోయిన గొర్రెగా ఇంకా ఉన్నావా? తండ్రిని చేరవా? ఒకవేళ చేరితే నీలో ఉన్న బలహీనతలన్నీ పోతాయి.
పోతే నువ్వు నిన్ను బట్టి పరలోకంలో సంతోషం దేవునికి కలుగుతుంది. దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాసిగా ఉంటావా, దేవుణ్ణి బాధ పెట్టే తప్పిపోయిన గొర్రెగా కుమారునిగా కుమార్తెగా ఉంటావా నిర్ణయించుకో. ఇంకా ఎంతకాలమో దేవునికి దూరంగా ఉంటావు. దేవుని వద్దకు రావటానికి ప్రయత్నం చేయి. నీ బలహీనతలను, పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందు. అప్పుడు పరలోకంలో నీ వలన సంతోషం, తర్వాత నీకు పరలోక స్థానం దక్కుతుంది. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.